మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి చాలా బాగున్నది. గత వారాలతో పోల్చుకుంటే మెరుగైనటువంటి జీవన విధానము, మెరుగైనటువంటి గ్రహస్థితిని ఈ వారంలో చూడవచ్చును. కుటుంబ స్థానస్థిత గురుడు యోగించడము, పంచమ స్థానమందు శుక్రుడు యోగించడము, షష్ఠ స్థానమందు కుజుడు, షష్ఠ స్థానమందు బుధ గ్రహాలు యోగిస్తూ ఉండడము, అలాగే చంద్రబలం ప్రధానంగా ఉండడము, వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మిథున రాశి వారికి వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే గతంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి యొక్క గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతుందో సౌఖ్యవంతమైనటువంటి జీవితం ఉంటుంది. బుద్ధి, అలాగే మన ఆలోచనలు, మనం చేసేటువంటి విషయాల పట్ల అవగాహన, అలాగే ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు, స్వేచ్ఛ, మాటపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టుట, ఇటువంటివన్నీ కూడా చాలా ఆనందదాయకంగా సాగుతూ ఉంటాయి. అప్పుల బాధలు అంటే ఏదైనా తాకట్టు పెట్టి గతంలో మనం దీన్ని విడిపించుకోలేకపోయామని బాధపడుతూ ఉండేటువంటి పరిస్థితుల నుండి బయటపడుతూ ఉండడం, రుణ బాధలు తగ్గుముఖం పట్టడం, శత్రు బాధలు తగ్గుముఖం పట్టడం, రోగ బాధలు తగ్గుముఖం పట్టడం లాంటి అంశాలన్నీ కూడా మిథున రాశి వారికి చెప్పవచ్చును. ఒక అదృష్ట కాలంగా ఈ కాలాన్ని మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే గురుబలం పెరగడం, ఏకకాలమందు కుజుడు, బుధుడు, శుక్రుడు, గురువు, చంద్రుడు ఇటువంటి కీలకమైనటువంటి గ్రహాలు కీలకమైనటువంటి సమయంలో యోగిస్తూ ఉండడం, దీనివల్ల ఉద్యోగంలో వచ్చే ఒడిదుడుకులు, కుటుంబంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. సపోర్ట్ దొరుకుతుంది, మారల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, ఉద్యోగపరమైనటువంటి సపోర్ట్ ఒకటి దొరుకుతుంది. అందువల్ల ఒక్కరే కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉండవు, లేదా ఒక్కరి మీదే భారం పడకుండా ఇతరుల యొక్క సహాయం అనేటువంటిది మీకు లభిస్తుంది. అది కొంత అదృష్టంగానే మనం చూడవచ్చును. మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యంచ ధనాగమ. ఇటు సౌభాగ్యానికి గ్రహస్థితి కారణమవుతుంది. వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానము ఇత్యాదులు కలగడానికి, కుటుంబ వృద్ధి జరగడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి అన్నింటా కూడా అటు విద్యార్థులకు కానివ్వండి, దేశాంతరవాసం చేసేటువంటి వారికి కానివ్వండి, లేదా ఈ దేశంలో నివసించేటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలని ఈ వారం ఇవ్వబోతూ ఉన్నది.